హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మామ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ప్రోటీన్ రిచ్ పలావ్ ఆకుకూరలతోటి చేసుకుంటున్నాము. దీనికోసము స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి, కడాయి వేడెక్కిన తర్వాత 2 స్పూన్లు ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసి ఇవి బాగా వేడెక్కిన తర్వాత మసాలాలు తక్కువ వేసి ఈ రైస్ చేసుకోవటం వలన ఒక చిన్న బిర్యానీ ఆకు, 2 లవంగాలు, ఒక చిన్న దాల్చిన ముక్క వేసి అవి వేగిన తర్వాత పొడవుగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి, ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేడెక్కిన తర్వాత పొడవుగా సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు వేసి ఇవి కొద్దిగా వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కూడా బాగా వేగిన తర్వాత ఆకుకూరలు ముందు పుదీనా వేసి పుదీనంతా కొద్దిగా మగ్గేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు వేపేసి ఆ తర్వాత పాలకూర కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ పాలకూర కూడా 2-3 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు వేపేసుకొని ఇక ఫైనల్గా సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి ఈ కొత్తిమీర కూడా 2-3 నిమిషాలు బాగా వేపేసుకోవాలి. సో ఈ 3 ఆకుకూరలు బాగా వేగిన తరువాత దీనికి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ సాల్ట్ వేసుకున్న తర్వాత మరొక 2 నిమిషాలు ఆకుకూరలన్నిటిని వేపేసుకోవాలి. సో ఇలాగ వేపేసుకున్న దీనికి మరింత రుచిగా ఉండటం కోసం 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ వేసి ఈ బిర్యానీ మసాలా పౌడర్ కూడా ఒక 2-3 నిమిషాలు వేపేసుకొని 1/4 గ్లాసు బియ్యము తీసుకొని అదే గ్లాసుతోటి 2-1/4 గ్లాసు వాటర్ వేసుకొని అరగంట ముందు రైస్ కుక్కర్లో నానేసుకొని ఉంచుకోవాలి. ఇలాగ నానేసుకొని ఉంచుకున్న ఈ రైస్ కుక్కర్లోని రైస్కు ఆల్రెడీ వేపేసి ఉంచుకున్న ఆకుకూర మిశ్రమాన్ని అంతా వేసేసి రైస్ కుక్కర్ ఆన్ చేసుకోవాలి. సో ఇలాగ వేసుకున్న తర్వాత మధ్యలో 1-2 సార్లు రైస్ అనేది కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకోవటం వలన ఆకుకూర అనేది మొత్తము రైస్లో కలుస్తుంది. కలపకుండా ఉంచేసామనుకోండి ఈ ఆకుకూరలు అనేవి ఒకే దగ్గర ఉండిపోతాయి. కాబట్టి మధ్యలో 1-2 సార్లు రైస్ను కలిపేయటం వలన ఆకుకూర మొత్తము రైస్లో ఉడికి మొత్తము ఈ పలావ్ అన్నది చాలా రుచిగా వస్తుంది. సో ఫైనల్గా ఇక రైస్ అంతా అయిపోయిన తరువాత ఈ ఆకుకూరలంతా బాగా కలిసేలాగా పలావును మరొకసారి కలిపేసి కొద్దిగా నిమ్మరసాన్ని కూడా పైన పిండేసి మరొకసారి ఈ నిమ్మరసం అంతా పలావులోకి స్ప్రెడ్ అయ్యేలాగా మరొకసారి కలిపేసుకొని ఇక ఆ తరువాత ప్రోటీన్ రిచ్ ఉన్న ఎగ్స్ను 2 ఉడకపెట్టేసుకొని ఆ 2 బాయిల్డ్ ఎగ్స్ను ఇలాగా పలావ్ మీద పెట్టేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉంచేసేయాలి. సో 2 నిమిషాల తర్వాత మనకు కావలసిన ఆకుకూరల పలావ్ అన్నది రెడీ అయిపోతుంది. ఇలాగా తయారైన ఈ ఆకుకూరల పలావును ఇక నచ్చిన కూరతో కానీ లేదు అనుకుంటే పెరుగు పచ్చడితో కానీ తినటం వలన ఇక ఆకుకూరలు తినని వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెట్టడం వలన పలావు ఆకుకూరలు కూడా తింటారు. సో ఈరోజు నేను ఈ రైస్లోకి రైతాతో పాటు మునక్కాడల కర్రీ అనేది చేశాను. సో ఈ టమోటా మునక్కాడల కర్రీ అనేది చాలా రుచిగా ఉంది. ఇది ఎలా తయారు చేశాను అన్నది రేపు వీడియోలో చూడండి. సో మీరు కూడా ట్రై చెయ్యండి ఈ మునక్కాడల టమోటా కర్రీతో పాటు ఈ పలావును. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. నేను మీ స్టార్ మామ్ను. బాయ్ అండి.